కుంభరాశి వారికి మే 3 శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అయితే కుంభరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే వీరికి చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఏది నిజం ఏది అబద్ధం అర్థం కాక ఏది వినడం కూడా పూర్తిగా మానేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఎంతమంది చెప్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రశ్నలన్నిటికీ తప్పకుండా సమాధానం అనేది మీకు ఈరోజు దొరకబోతుందని చెప్పుకోవచ్చండి. మీ జీవితంలో ఊహించని కష్టాలు, ఊహించని సమస్యలు, రకరకాల ఇబ్బందులు, అవమానాలు, ఖర్చులు, అప్పుల పాలైపోవడం, ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు మన జీవితంలోకి మన ప్రమేయం లేకుండానే వచ్చేటువంటి సమస్యలు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీరు గతంలో అంటే 5 సంవత్సరాల నుండి మీకు చెప్పాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో మీరు చాలా ఫేస్ చేస్తూ ఉన్నారండి. అయితే ఈ కుంభరాశి వారి యొక్క అదృష్టం, వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు. వీరి యొక్క మంచితనం వల్ల ఏంటంటే వీరికి శని ప్రభావం అనేది కూడా తగ్గి చాలా వరకు సమస్యల సంఖ్య తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. జనం అనుకుంటూ ఉంటారు శని అంటే బాధలతో మనకే నష్టం చేసి వెళ్తాయి, కష్టాలు తెచ్చి పెట్టుకొచ్చింది చెప్పేసి చాలామంది శనిదేవుడిని తిట్టుకుంటూ ఉంటారు. కానీ నిజానికి చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివాడు. ఎవరికైనా చెడ్డ బుద్ధి ఉన్న వాళ్ళకి అంటే ఎదుటివారి చెడు కోరుకునే వాళ్ళకి ఏదైనా ఎవరికైనా ఇబ్బందులు అంటే జనం అదే అంటారు చూడండి, కళలోనైనా సరే ఎవరికి కూడా చెడు కోరుకోకూడదు. అలా మనం ఎప్పుడు కూడా అందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే కోరుకుంటూ ఉంటామో అలాంటి వాళ్ళని శనిదేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా ఎప్పుడు కూడా ఈర్ష్య, అసూయలతో, కుళ్ళుతో, ద్వేషంతో ఏంటంటే చాలా వరకు కూడా సమాజం నిండిపోయింది. అలాంటి వాళ్ళని శనిదేవుడు అలాంటి వారి మీద ఆగ్రహం చూపిస్తారన్నమాట. అలాంటి వాళ్ళకి ఏదైనా శిక్ష వేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రాశి వారికి ఎలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అసలు లేకుండా కూడా ఉండవని చెప్పేసి కాదు. ఏ మనిషికైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా కొంచెమైనా స్వార్థము, ఆశ ఇలాంటివి ఉంటాయండి. కానీ మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏంటంటే ఈర్ష్య, స్వార్థం ఇలాంటివి ఉంటే ఏంటంటే జీవితంలో మనం ఆశతో ముందుకు వెళ్ళగలుగుతాం. అలా లేకుండా ఏది కూడా ఉండాలి అంటే ఏది లేనప్పుడు ఎట్లా ఉంటుంది, ఏమైంది అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక తపన, పోరాటం అనేది ఉండదు జీవితంలో, ఒక గోల్ అనేది ఉండదన్నమాట. కాబట్టి అలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ వీడు ఇంతేలే, ఎదుటివారు ఎప్పుడు కూడా దెబ్బ తినాలి, ఎదుటివారు నాశనం అయిపోవాలి, వాళ్ళు చెడిపోవాలని ఎవరైతే కుంభరాశి వారు ఎప్పుడు కూడా మనసులో కూడా కలలో కూడా ఎవరి చెడును కూడా కోరుకోరనమాట. శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గి ఆ శనిదేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల వీరి జీవితంలో సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉందండి. ఎప్పుడు ఎంతసేపటికి కొంతమందిని మనం గమనించినట్లయితే ఇంకా చాలామంది కూడా కోటీశ్వర్లు అయి ఉంటారండి. కానీ ఎవరికైనా దానం చేయాలంటే అసలు మనసు అనేది రాదనమాట. పెద్ద కోట్లు ఉంటాయి, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ ఉంటారు. కానీ ఒక్కరికి ₹1 కూడా దానం చేయాలన్న ఆలోచన కానీ ఎప్పుడు కూడా రాదనమాట. కానీ ఈ కుంభరాశి వారు ఏంటంటే వారికి ఉన్నా లేకపోయినా వారికి ఉన్న దాంట్లో అంటే మితిమీరిన దానం కూడా పనికిరాదు. మితిమీరి దానం చేయమని చెప్పేసి దేవుడు కూడా చెప్పలేదండి. తలకు భారమైన ధర్మం పనికిరాదు అని చెప్పేసి మనం పెద్దల మహానుభావులు చెప్పడం అనేది జరిగింది. ఇలా ఈ కుంభరాశి వారు ఏంటంటే వారికి దానం ఉన్న దాంట్లో ఎవరికైనా సరే కాస్త సహాయం చేస్తారనమాట. ఇప్పుడు మనకి ₹1000 ఉన్నాయనుకోండి, కనీసం ₹10 ₹20 ఎవరికైనా దానంగా ఇవ్వడం వలన అందులో మనకి వచ్చే నష్టం ఏమీ లేదు. అందులో మనకు తగ్గేది కూడా మన కుటుంబానికి తగ్గేది ఏమీ ఉండదు. అలా ₹10 ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా వరకు కలిసి వస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే దానం ఏంటంటే దరిద్రులను దూరం చేస్తుంది. దరిద్రాలను దానం మూసుకుపోయినప్పటికీ ధన ద్వారాన్ని తెరుస్తుంది. మనం చేతగానో మన నోటితోనో ఎవరిని కూడా తెలిసి తెలియక కొన్ని రకాలైనటువంటి పాపాలు చేస్తాము. అంటే కావాలని కాదు, తెలియకుండా కొన్ని జరిగిపోతే మన నోటి మాట ద్వారా ఎవరైనా ఇబ్బంది పడవచ్చు, బాధపడవచ్చు. ఇలా కొన్ని ఏంటంటే జరుగుతుంటుంటే చేతల ద్వారాగా వేదన ఉంటే ఇలా మనము మన చేత్తో దానం చేయడం వల్ల అప్పుడప్పుడు చాలా వరకు కూడా పాపాలన్నిటినీ కూడా కడిగేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కుంభరాశి వారు మీరు అప్పుడప్పుడు దానం చేస్తూ ఉండండి. మీరు చేస్తారు, కాకపోతే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వారి కోసం అనేది ఇలా చెప్పడం జరిగిందనమాట. ఇంకా మంచివారు వ్యక్తిగతంగా, అలాగే వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువ. వీరు చిన్న వయసు నుంచి చాలా కష్టాలతో, సమస్యలతో, అన్ని రకాలైనటువంటి ఎదురు దెబ్బలతో, ఒడిదుడుకులతో కింద పడుతూ పైకి లేస్తూ అట్లా ఉన్నటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు అనమాట.
డబ్బుకు సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి అవమానాలు, సమస్యలు ఎన్నో కూడా వీరి జీవితంలో చూశారు. అన్ని రకాలైనటువంటి మనుషులను కూడా చూశారు. అంటే వీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైతే వీరికి సహాయం చేశారో వాళ్ళని గమనించారు. ఎవరైతే ఆ టైంకి వెళ్ళిపోయిన వారిని గమనించారన్నమాట. అట్లా వీరి మంచి చెడు వీరి జీవితం నేర్పినటువంటి పాటల కన్నా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలని వీరి జీవితంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చండి. అయితే మీకు రేపు బిజినెస్ పరంగా ఏదైతే చేస్తారో ఆ బిజినెస్లో మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా ఒక జాబ్ కావచ్చు, ఒక బిజినెస్ అవ్వచ్చు, అలా మీరు చిన్న కూలి పనైనా సరే మీకు అందులో కలిసి రావడానికి రేపటి రోజున అవకాశం ఉంటుందండి. అలాగే రేపటి రోజున మీకు బాగా బిజీగా కూడా ఉంటారనమాట. అంటే చాలా వరకు కూడా 90% బిజీగా ఉంటారనుకోండి. సమస్యలు అనేటివి వచ్చినా కానీ ఆ సమస్యల ప్రభావం అనేది తగ్గి మీరు సంతోషంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ ఎప్పుడైనా సరే మనిషికి ఉండాల్సిందే నమ్మకం, జీవితంలో ధైర్యం, నమ్మకం. అవి ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని చేసినా, ఎంతమంది మనల్ని బాధ పెట్టాలని చూసినా ఆ సమస్యలు కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేవు. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చాలా వరకు కూడా అనుభవాలు, మనుషులు నేర్పిన పాఠాల వల్ల మీరు మనుషుల్ని చూసి ఫేస్ రీడింగ్ చేయగలిసినటువంటి శక్తి కూడా ఉంది. కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి. అంటే తక్కువగా మాట్లాడండి. మాటలు ఎక్కువగా మాట్లాడొద్దు. అతిగా మాట్లాడడం వల్ల ఏంటంటే అనర్థాలకు చోటు అవుతుంది. కాబట్టి అలా ఎక్కువగా మాట్లాడి లేనిపోని సమస్యలో చిక్కుకోవద్దు. ఇంకా ప్రతి పర్సనల్స్ని, మీ విషయాలన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోవద్దండి. ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళకే కాసేపటికి మైండ్, బుద్ధులు ఎలా మారుతాయో తెలియనటువంటి ఈ రోజుల్లో బయటి వాళ్ళకు మనం ప్రతిదీ చెప్పుకుంటే ఏంటంటే అలాంటప్పుడు వాళ్ళు మీకు నష్టం కలిగించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ కష్టాలు, మీ నష్టాలు, ఇబ్బందులను, మీ బాధలను భగవంతుడికి చెప్పుకోండి. అంతేకాని మనుషులు ఎవరికి చెప్పుకోవద్దు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. కాబట్టి ఏ మనిషి కూడా మన బాధను తీర్చడు. కాబట్టి ఇలా ఉండదన్నమాట. అలాగే మీకు ఎవరైతే సహాయం చేస్తున్నారో అలాంటి వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మాత్రం తప్పకుండా మీరు చేతనైనటువంటి సహాయం అయితే చేయడానికి ముందుకు వస్తూ ఉండండి. అంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే డబ్బు రాగానే కొంచెం స్వార్థం అనేది ఏర్పడుతుంది కదండి. వీళ్ళంతా సెల్ఫిష్గా ఉంటారు, కాస్త కూడా సహాయం చేయలేరని చెప్పేసి అట్లా మీ మీద కూడా వాళ్ళు అనుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త సహాయం అనేది చేస్తూ ఉండండి. దానివల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. ఇంకా కోపం ఏందన్నా సరే కొంచెం తగ్గించుకోండి మీరు. ఎందుకంటే మీ కోపం వల్ల మీ ఇంట్లో వారే మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాస్త ఆరోగ్యాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా ఏదైనా సరే అలాంటివి కొంచెం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా అన్ని విషయాల్లో ఉందని చెప్పొచ్చు. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు తగ్గి మీరు డబ్బులు రావాల్సి ఉన్నా కూడా మీ చేతికి అందే అవకాశం అనేది ఉంది. అలాగే డబ్బులకి సంబంధించిన సమస్యలు అంటే కొంతమంది అనుకుంటారు కదా, డబ్బులు మాకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, కోటీశ్వరుడికి కోట్లు ఉండొచ్చు, కానీ మధ్యతరగతి వాడు కావచ్చు, ఇంకా అంతకన్నా దిగువ స్థాయిలో ఉన్న వారికి ఏంటంటే వారి కుటుంబంలో లోటు అనేది లేకుండా, అప్పు అనేది లేకుండా జరుపుకొనగలిగే వాళ్ళే నిజమైనటువంటి కోటీశ్వరులు. మనశ్శాంతి, ప్రేమ, అభిమానాలు, ఆరోగ్యం ఇలాంటివి ఉండడం నిజమైనటువంటి కోటీశ్వరుల యొక్క లక్షణాలను. కాబట్టి అన్నిటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండటం, ఇలాంటివి నిజమైనటువంటి అదృష్టాలన్నమాట. డబ్బుంటే జీవితంలో సంతోషం అనేది ఉండదు. డబ్బుకు మించినటువంటి ఈ ఆరోగ్యము, అర్థం చేసుకునే వాళ్ళు, ప్రేమతో ఉండడం ఇవి నిజమైనటువంటి ఆస్తులు. లేని వాళ్ళు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు అయితే మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుందండి. మీరు చక్కగా మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం అయితే ఉంది. మనశ్శాంతిగా ఉండండి. తప్పకుండా మీరు రేపటి రోజున కాస్త బిజీగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ ఆరోగ్యం పైన దృష్టిని అయితే పెట్టుకోండి. సో చూశారు కదండి, ఈ కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని విషయాల గురించి మీరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటూ, కుంభరాశి వారు ఎవరైనా సరే మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.